రోలు రోకలతో పని లేదు, మిక్సీ గ్రైండర్ అవసరమే లేదు. చిటికలో ప్రిపేర్ చేసుకునే ఈ కొత్తిమీర టమాటా పచ్చడికి. ఈ పచ్చడి ఎంత కమ్మగా ఉంటుందంటే వేరే కూరలు ఏవి అడగకుండా ఈ ఒక్క పచ్చడితోటి కంచం అన్నమైన కళ్ళు మూసి తెరిచేలోగా లాగించేస్తారు. మరెందుకు ఆలస్యం, ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, మీరు ట్రై చేయండి. ముందుగా ప్యాన్లోకి ఒక గంట నూనె వేసేసుకుని కారాన్ని బట్టి 10 నుంచి 15 వరకు పచ్చిమిరపకాయలు ముక్కలు వేసి కొంచెం వేగిన తర్వాత శుభ్రం చేసి సన్నగా తరిగి పెట్టుకున్న 1 కప్పు కొత్తిమీర వేసి చక్కగా వేయించేసుకోవాలి. ఇది వేగిన తర్వాత 1 కప్పు టమాటా ముక్కల్ని కూడా వేసి చక్కగా అంతా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వండి. ఇవి మగ్గటం కోసం కావాలంటే చిటికెడు ఉప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు. టమాటాలు ఇలా మెత్తగా మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం చింతపండు, 1 పావు స్పూన్ జీలకర్ర, 2 వెల్లుల్లి రెబ్బలు వేసేసి దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోనే ఆలు మ్యాషర్ తోటి ఈ విధంగా జస్ట్ ఒక 2-3 నిమిషాల పాటు మ్యాష్ చేసుకున్నారంటే చక్కగా మెదిగిపోతుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసేసి కలుపుకోవాలి. ఉప్పు పచ్చడి మెదిగిన తర్వాతే వేసుకోవాలి. ముందుగా వేసుకుంటే పచ్చడి మెత్తగా అవ్వదు, గుర్తుపెట్టుకోండి. లాస్ట్లో కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసి కలిపేసుకున్నారంటే ఎంతో కమ్మగా ఉండే కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ. పచ్చడిని పొగట్టం కాదు కానీ ఎంత మంచి కూరైనా దీని ముందు పనికిరాదేమో అనిపిస్తుంది, అంత కమ్మగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ ఎలాంటి రెసిపీస్ చూడాలి అనుకుంటున్నారో ఫాలో చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.